నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, సినీ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన కథ గాలివాన వింటారు. ఈ కథ న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన కథల పోటీలో బహుమతి గెలిచింది. ఈ కథని వసంతవల్లరిలో చదివి వినిపించడానికి అనుమతించిన శ్రీ పద్మరాజు గారి కుమార్తె శ్రీమతి పాలగుమ్మి సీత గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. వినండి. శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి ప్రతిష్టాత్మక రచన గాలివాన. మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు చాలా ఆలస్యంగా వచ్చింది. రావుగారు 2వ తరగతి పెట్టి ఎక్కుతుంటే ఆయనకు తన ఇల్లు, ఆ ఇంట్లో అలవాటు పడ్డ సుఖాలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడిచి ఉంది. అందులో నల్లవిరుగుడు చేవతో చేసిన రాతబల్ల, దానిమీద ఒక మూలగా ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలుగుతూ ఉంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమైన పల్లాలు ఏర్పడ్డాయి. సోఫాలో ఉన్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చునుంటుంది. ఆయనకు 4 పిల్లలు, 2 ఆడ, 2 మగ. వాళ్ళని చూస్తే ఆయనకెంతో గర్వం. రైలు పెట్టెలో 3 మెత్తలు ఎవరో ఆక్రమించుకుని పరుపులు పరుచుకున్నారు. తను ఎక్కినందుకు అందులో ఉన్న 4 ప్రయాణికులు చిరాకు పడుతున్నట్టు రావుగారు వాళ్ల ముఖాలు చూడకుండానే గ్రహించారు. ఇంకో పెట్టెలోకి వెడితే బావుంటుందని ఆయనకు అనిపించింది. కానీ కూలివాడు ఆయన బెడ్డింగు, పెట్టె, గొడుగు పైబల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు. రైలు కదిలిపోయింది. ఒక పెద్ద మనిషి పరుపు కొంచెం మడిచి రావుగారికి చోటు చేశాడు. రావుగారు కూర్చుని పరిసరాలు వీక్షించడం ప్రారంభించారు. 4 దూర ప్రయాణికులని ఆయన గ్రహించారు. బూట్లు మేజోళ్లతో సహా బలల కిందకు తోసివేయబడున్నాయి. కోట్లు, ప్యాంట్లు, చొక్కాలు పై కొంకెలకు తగిలించున్నాయి. వదులైన పైజామాలను 3 మగ ప్రయాణికులు తొడుక్కున్నారు. వస్తువులన్నీ ఇటూ అటూ తొందరలేనట్టు పరిచున్నాయి. కిటికీల పక్కనున్న 2 మెత్తల మీద 2 పెద్ద వయస్సు వాళ్లు కూర్చున్నారు. లోపలగా ఉండే నిడుపైన బల్లమీద ఒక యువకుడు, ఒక యువతి కూర్చునున్నారు. యువతి ఆ యువకుని భార్య అయ్యుంటుంది. సిగరెట్టు పొగ మెత్తని ఘాటు రావుగారి నాసికారంధ్రాల్లోకి తెలియకుండా ప్రవేశించి ఒక్క క్షణం పాటు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రైలు పెట్టెలో సిగరెట్టు పొగను గురించి రావుగారికి తీవ్రమైన అభిప్రాయాలున్నాయి. అనేక విషయాలను గురించి ఆయనకు తీవ్రమైన అభిప్రాయాలున్నాయి. అసలు ఆయన వేదాంతి. ఆయనకు ఒక అభిమాన సిద్ధాంతం ఉంది. వేదాంతం జీవితంతోటి, జీవన విధానంతోటి, వ్యక్తికి సంఘానికి మధ్య ఏర్పడే రకరకాల సమస్యలతోటి అనుబంధించి ఉంటుందని ఆయన వాదం. ఆయన ప్రకారం వేదాంతానికి, జీవితానికి, నిశితమైన మానవానుభవాలకి కూడా అతీతమైన విషయాలతో ఏమీ సంబంధం లేదు. ఆయన జీవితం సుఖంగా మిట్టపల్లాలు లేకుండా గడిచిపోయింది. అసంతృప్తి వల్ల ఆయన జీవితాన్ని గురించిన అమితమైన ఉత్సాహంతోటి, పవిత్రమైన ఉద్రేకంతోటి మాట్లాడగలరు. ఒక్క వేదాంతిగానే కాకుండా మంచి వక్తగా కూడా ఆయన ప్రఖ్యాతి పొందారు. ఆయన తన వేదాంతాన్ని అనుపమానంగా ఉద్విగ్నుడై వివరిస్తూ ఉంటారు. అసలు ఈ ప్రయాణం చేస్తున్నది ఒక ఉపన్యాసం ఇవ్వడం కోసం. ఆస్తిక మహాసమాజం అని పేరు పెట్టుకున్న ఒక సంస్థ ఆహ్వానం మీద ఆయన వెడుతున్నారు. ఉపన్యాసం సామ్యవాదము, రమ్యరసామోదము అనే విషయాన్ని గురించి. ఆయన అభిప్రాయం, సామ్యవాదంలో ఈ రమ్యరసాత్మ ఉందనో లేక ఆ 2 పరస్పర విరుద్ధమైనవి కావడం చేత వాటికి ఒక సమన్వయం కల్పించాలనో అన్నది తెలుసుకోవాలంటే ఆయన ఉపన్యాసం వినవలసిందే. రావుగారు యువదంపతుల వైపు చూశారు. యువతి ముఖం చాలా బరువుగా ఉంది. ఆమెకు కాస్త ఉత్సాహం కలగడానికి కాబోలు యువకుడు నవ్వుతూ ఆమె చెవిలో ఏదో అన్నాడు. బహుశా తన భర్తతో కూడా అతను ఉద్యోగంలో ఉన్న ఏ దూరదేశానికో మొదటిసారి ఆమె వెడుతున్నట్టు ఉంది. రావుగారికి ఈ మధ్యనే తానిచ్చిన ఉపన్యాసం జ్ఞాపకం వచ్చింది. సత్వము, తత్వము. ఆయన ఉపన్యాసాల శీర్షికలు శబ్దాలంకారాలను బట్టి నిర్ణయం అవుతాయి గాని అర్థస్ఫురణను బట్టి కాదని
ఆయన స్నేహితులు కొందరు ఆయన్ని వేళాకోళం చేస్తూ ఉంటారు. అది నిజం కాదని ఆయన అనలేదు, కానీ ధ్వనిని బట్టి అర్థం అనుసరిస్తోందని మాత్రం సమాధానం చెప్తూ ఉంటారు. ఆయన ఇచ్చిన ఉపన్యాసాల్లో చాలా అందమైనది ప్రకృతి పరిష్కృతి. గాలి పెరిగింది. బలంగా కిటికీ తలుపుల మీద మొత్తుతోంది. ఉన్నట్టుండి పెట్టెలో చీకటిగా అయిపోయింది. ఇంకా సాయంత్రం అయి ఉండదు. రావుగారి పక్కన కూర్చున్న పెద్ద మనిషి కనిపించి కనిపించని దీపపు వెలుగులో ఒక అపరాధ పరిశోధక నవలను తదైక్యంతో చదువుతున్నాడు. చటుక్కుని అతని ముఖం ఎత్తి టైం ఎంత అయి ఉంటుంది అని రావుగారిని అడిగాడు. రావుగారు ఒక్క క్షణం ఆలోచించారు. ఆయన చేతి గడియారం ఉన్నా కూడా 3 గంటలు అయ్యుండొచ్చు అన్నారు. ఎంత చీకటిగా అయిపోయింది అన్నాడు పెద్ద మనిషి. రావుగారు సమాధానం చెప్పకుండా ఆ పెద్ద మనిషి వైపు చూశారు. ఆయనకు రావుగారి వయస్సు ఉంటుంది, 50 ఏళ్ల మనిషి. ఒక అపరాధ పరిశోధక నవల చదువుతూ ఆనందించడం రావుగారికి వింతగా కనిపించింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన గంభీరంగా చుట్ట కాలుస్తూ దాని రుచి ఆస్వాదిస్తున్నాడు. కొందరు మనుష్యుల స్వభావాలే అంత అనుకున్నారు రావుగారు. ఎదురుగా కూర్చున్న ముసలాయన రావుగారి కంటే పెద్దవాడై ఉంటాడు, కానీ ఆయన ముఖంలో కుర్రవాళ్లకి సహజమైన చురుకుతనం ఉంది. అయినా ఆ ముఖం ఆయన వయస్సును మాటుపరచటం లేదు. వాలిపోయిన దవడలు, ముడతలు పడ్డ నుదురు వయస్సును చాటుతూనే ఉన్నాయి. రావుగారికి ఉపన్యాసానికి ఇంకొక విషయం స్ఫురించింది. వయోవిపాకము, మనోవివేకము. తాను చాలా ఆరోగ్యవంతుడని రావుగారికి గర్వం. ఆయన జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుంది. ఆయన భార్య ఆయన కంటే పెద్దదిలా కనిపిస్తుంది. తెలియని వారు ఆమె ఆయన అప్పగారో తల్లో అని భ్రమపడుతూ ఉంటారని ఆయన తరచుగా వేళాకోళం ఆడుతూ ఉంటారు. ఆయనకు ఒక 25 ఏళ్ల కొడుకున్నాడని, ఆ కొడుకు అప్పుడే 2 చక్కని పిల్లలున్నారని, అతని ఈ మధ్యనే తండ్రి గారి న్యాయవాద వృత్తిని అంతనీ తనే చూసుకోవడం ప్రారంభించాడని రావుగారిని చూసిన వాళ్ళెవ్వరూ అనుకోరు. ఆయన అంత ఆర్జన ఉన్న వాళ్ళెవ్వరూ వయస్సులో న్యాయవాద వృత్తి నుండి విరమించలేరు. ఆయన తన జీవితంలో కొన్ని నియమాలను పాటించాలని నిశ్చయించుకున్నారు. వాటిని అతిక్రమించకుండా ఉండగల సాహసం ఆయనకుంది. నీతి నియమాలను గురించి ఆయనకు పిచ్చి పట్టుదల లేదు, కానీ మనిషి నడవడిని దిద్దడానికి కొన్ని నియమాలు ఉండి తీరాలని ఆయన అభిప్రాయం. ఆయన పిల్లల్ని నెలకొకసారి సినిమాలకు వెళ్ళనిస్తారు. అంతకంటే తరచుగా మాత్రం ఎన్నడూ వెళ్ళనివ్వలేదు. కుర్రవాళ్ల హృదయాలలో ఉండే కోరికల ఎడల ఆయనకు సానుభూతి ఉండి, ఆ కోరికలు తీరడం కూడా వాళ్ల హృదయ పరిపక్వానికి అవసరమని ఆయన నమ్మకం. అయినా కోరికలు వాళ్ళ ఆత్మను బంధించేటంత బలంగా ఉండకూడదని ఆయన అభిప్రాయం. ఆయన తన ఇంట్లో తూచా తప్పని క్రమపద్ధతి చాలా శ్రమపడి అమలులో పెట్టారు. ఆ క్రమపద్ధతి ఆయన మనస్సుకి శరీరానికి కూడా ఎంతో శాంతి సుఖం సమకూరుస్తోంది. అన్ని కిటికీల తలుపులు మూసున్నాయి. గాలి అవతల అరుస్తోంది. జల్లు కూడా ప్రారంభించింది. వాన చినుకులు గాలి బలం వల్ల కిటికీ తలుపుల సందుల్లో నుంచి చొచ్చుకుని వస్తున్నాయి. స్పర్శకు అన్నీ చల్లగా ఉన్నాయి. యువకుడు యువతికి కొంచెం దగ్గరగా జరగబోయాడు. యువతి ఇటూ అటూ చూసి దూరంగా జరిగింది. దారుణంగా ఉందే ఈ గాలివాన అన్నాడు యువకుడు. రావుగారి పక్కనున్న పెద్ద మనిషి ముఖం పైకెత్తి ఏదో చెప్పబోయి మానేసి మళ్ళీ చదువు ప్రారంభించాడు. యువకుడు సిగరెట్టు ముట్టించాడు. యువతి ముఖం చిట్లించి దూరంగా జరిగింది. యువకుడు ఒక చిరునవ్వు నవ్వి సిగరెట్లు కాలుస్తూనే కూర్చున్నాడు. చక్కగా దువ్విన యువతి తలకట్టులో నుంచి ముంగురులు విడిపోయి ఆమె నుదుటి మీద చెక్కుల మీద కదులుతున్నాయి. తన కుమార్తెలు తలదువ్వుకునే పద్ధతి రావుగారే నిర్ణయించారు. ఆ సంగతి ఆయన జ్ఞాపకం వచ్చింది. వాళ్ళ అలవాట్లు, నోములు, వ్రతాలు, స్నేహాలు, దుస్తులు వేసుకునే పద్ధతి అన్నీ కూడా అందాన్ని గురించి, మర్యాదను గురించి రావుగారికి ఉన్న అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయమైపోయాయి. ఎదురుగా కూర్చున్న ముసలాయన తన పరుపు చుట్టలో నుంచి బూడిద రంగు ఫ్లానెల్ చొక్కా తీసి తొడుక్కున్నాడు. ఆయన ఆ చొక్కాలోనూ ఆ చారల పైజామాలోనూ నిజంగా చిత్రంగా కనబడుతున్నాడు. ఆయన ఫ్లాస్క్లో నుంచి వేడి కాఫీ ఒక కప్పు పోసుకుని తాగడం ప్రారంభించాడు. రావుగారికి తన పెట్టెలో ఓవల్టీన్తో ఉన్న ఫ్లాస్కు జ్ఞాపకం వచ్చింది. అది తీసి ఓవల్టీన్ ఆయన ఆప్యాయంగా చప్పరించడం ప్రారంభించారు.
రావుగారికి ఓవల్టీన్ అంటే చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టానికి హద్దు మించి ఆయన ఎన్నడూ వశుడైపోలేదు. ఆ మధురమైన పానీయాన్ని ఆయన రోజుకి 2 సార్లు ఒక్కొక్క కప్పు చొప్పున తాగుతారు. గాలి అంతకంతకు భయంకరంగా వీస్తోంది. పెద్ద చినుకులు హోరుగా రైలు పెట్టె మీద మొత్తుతున్నాయి. ఆ హోరులో రైలు నడిచే చప్పుడు కూడా మాటు పడిపోయింది. రైలు కదులుతున్నట్టు రావుగారికి ఒక్క కుదుపు వల్ల తప్ప తెలియడం లేదు. తుఫాన్లా ఉంది అన్నాడు యువకుడు భార్యతో. ఆమె సమాధానం చెప్పకుండా ఒక రగ్గు దగ్గరగా కప్పుకుంది. ఆమె ముఖంలో పెద్ద బెంగ ఏదో ప్రతిఫలిస్తోంది. గాలివానను గురించి రావుగారి మనసులో అదురు ప్రారంభమైంది. పెట్టె తలుపు తెరుచుకుంది. ఒక్కసారి పెద్దగా గాలి వాన పెట్టెలోకి చొచ్చుకొచ్చాయి. చినిగిపోయి తడిసిపోయిన గుడ్డలతో ఒక ఆమె పెట్టెలో ప్రవేశించింది. లోపల ఉన్నవారు చెప్పే అభ్యంతరాలు లక్ష్య పెట్టకుండా తలుపు మూసి ఒక మూల నీరు కారుతూ ఆమె నిలబడింది. ముసలాయన తగినంత కోపం తెప్పించుకుని, ఇది పరుపులు పెట్టని తెలీదు అన్నాడు. బాబు తాతగారు, ముష్టిముండ కొంత నిలబట్టాక చోటివరా బాబుగారు? దయగల బాబులు, బిడ్డలు కన్నా తండ్రులు, ముష్టిముండకి మీ కాని పారేయండి బాబు. ఆకలి కడుపులో సిచ్చడుతోంది బాబులు. గొప్ప గొప్ప బాబులు, డబ్బున్న బాబులు, గొప్ప పెబులే అంతాను. పేదముండను బాబు, ఇలా ఆకలితో చచ్చిపోనివ్వరు మా బాబులు. రావుగారు ఆమె వైపు చూశారు. ఆమె కళ్ళలో తమాషాగా మెరిసే ఒక తళుకుంది. ఆ తళుకు రావుగారి హృదయంలో విరోధభావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు సుమారు 30 ఏళ్లుంటాయి. అంత కడుపు నిండా తిని ఉండి కొవ్వెక్కినట్టు లేకపోయినా ఆకలితో చచ్చిపోతున్నట్టు మాత్రం ఆమె కనిపించటం లేదు. ఎంత అసహాయత ఆమె నటించినా ఆమెలో స్థైర్యం ఉంది. బిచ్చమెత్తుకోవడం మీద రావుగారికి అసలు సానుభూతి లేదు. పేదవాళ్ళన్నా, లేమి వల్ల బాధపడుతున్న వాళ్ళన్నా రావుగారికి జాలి లేకపోలేదు. కానీ బిచ్చమెత్తడం తప్పని ఆయన నిశ్చితాభిప్రాయం. ఆ అమ్మి ఆయన దగ్గరగా వచ్చి బిచ్చం అడిగితే ఆయన ఇంకా అనుమానం లేనంత గట్టిగా హో అన్నారు. ఆమె ముఖం అదోమోస్తరుగా పెట్టి రెండో పక్కకు తిరిగింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన దగ్గరకు వెళ్ళి వంగి పాదాలు ముట్టుకుంది. ముసలాయన కాళ్ళు వెనక్కి లాక్కున్నాడు వెక్కిలిగా నవ్వుతూ. వెళ్ళు అన్నాడు ముసలాయన. అల్లా అనకండి తాతగారు, ఆ బాబంత రాతిగుండు కాదు బాబు నీది. ఆ బాబుగారికి ఇంత మాత్రం జాలి లేదు. ఆకలితో చచ్చిపోతున్న ముండని ముష్టి అడిగితే పో అంటాడు బాబు. తను అన్న పో ఆమె అనుకరించడం పెద్ద పొగరబోతుతనమని రావుగారికి అనిపించింది. కానీ ఆయనకి ఏమనడానికి తోచలేదు. ఇష్టం లేకపోయినా ఆమె వైపు చూస్తూ ఆయన అలాగే కూర్చున్నారు. ముసలాయన చిత్రమైన అవస్థలో పడ్డాడు. దానికో డబ్బిచ్చి పంపేస్తే పెట్టెలో నలుగురు పైకేమీ అనకపోయినా హర్షించరని ఆయన అనుమానం. ఇవ్వకపోతే ఆ ముష్టిది నోరు ఎలా జారవిడుస్తుందోనని భయం. ఇందులో ఏది ఉత్తమమో ఆయనకు తేలలేదు. చివరికి లేని తీవ్రత తెచ్చిపెట్టుకుని ఆమెను పొమ్మన్నాడు. ముష్టిది గోల ప్రారంభించింది. ఇందులో డబ్బున్న దొరలున్నారని, నా బోటి ముష్టిముండ ఆకలితో చచ్చిపోనివ్వరని ఎంతో ఆశగా ఈ పెట్టెలోకి వచ్చాను రా దేవుడా. ఈరోజు తిండికి సరిపడా అడుక్కుందాం అనుకున్నానే, ఎంత మోసం అయిపోయిందిరా దేవుడా. 3వ క్లాస్ పెట్టెల్లో పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకే ఎక్కువ జాలి ఈ బాబుల కంటే. నా కట్టం అంతా వాళ్ళకి అర్థమవుద్ది. డబ్బుని బాబులంతా రాతి గుండెలని తెలుసుకోలేకపోయాను రోయ్ దేవుడో. అటు చూస్తే అవతల గాలివాన, రైలు నడుస్తూ ఉంది. ఎక్కడి నుంచి ఎలా పోను? ఆదాయ గల బాబులున్న చోటికి పోతాను, కానీ ఇక్కడి నుంచి అలాగే వెళ్ళడం. ముష్టి మనిషి అందరి దృష్టిని ఆకర్షించింది. రావుగారి పక్కనున్న పెద్ద మనిషి అపరాధ పరిశోధక నవల చదవడం ఆపేశాడు. విచిత్రంగా ఆమె వైపు చూశాడు. ఉన్నది ఏమి ఊరు అని తమిళులు తెలుగులో అడిగాడు. ఓ ఊరేటి, ఓ పల్లెటి బాబు, మా బోటి పేదవాళ్ళకి. తమ బోటి పేవులకి చెప్పుకోవడానికి ఊళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద లోగిళ్ళు ఉంటాయి. గేటు ముందు బంటి రోతులు కూర్చొని ముష్టోళ్ళని రానికుండా తరిమే ఇస్తారు బాబులు. నా బోటి పేదముండుకో ఊరేటి, ఓ పల్లెటి బాబు. నాలుక చాలా వాడి
అన్నాడు ఆయన రావు గారిని ఉద్దేశించి ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో ఎందుకు బాబు తిడతావో? నాకు ఆ భాష వచ్చినా ఏమన్నానా? ఏమి తెలియని మొండని, పేద మొండని బాబు. బయట చీకటిగా అయిపోయింది. చీకటి పడుతున్న కొద్దీ గాలి మరీ బలంగా వీస్తోంది. రైలు వానపాములా పాకుతోంది. రావుగారు దిగవలసిన స్టేషన్ దగ్గర పడుతోంది. ఆస్తిక సమాజం సభ్యులు ఎవరైనా స్టేషన్కి రాకపోతారా అని రావుగారు ఆశగా అనుకున్నారు. ఆయన మనస్సు తికమక పడుతోంది. తను తన సామాన్లు రైల్లోంచి దిగాలి. అది ప్రస్తుత సమస్య. సహప్రయాణికులు సహాయం చేయకపోరు. గాలి అవతల కోపంగా ఉన్న మహాసముద్రంలాగా హోరుమంటోంది. చెట్లు పడిపోతున్న చప్పుడు లాంటివి ఎన్నో గోలగా కలిసిపోయి అవతల వినబడుతున్నాయి. కదులుతున్న రైలు, గాలికి కారణభూతమైన మానవ మేధ ఆ గాలివానలో నిరుపయోగంగానూ అత్యల్పంగానూ అనిపించాయి. పెట్టెలో కొంత సుఖంగానే ఉంది, కానీ అందులో నుంచి దిగిపోవాలి. ముష్టిది పెట్టెలో యువదంపతులకు ఎదురుగా మధ్యగా కూర్చుంది. కొంచెం సేపు ఆగి మళ్ళీ ప్రారంభించింది. అమ్మో, నా సిట్టి తల్లిగారు ఉన్నారు ఇక్కడ, సిట్టిబాబు గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకే చూడలేదు ఎర్రిమొండని. సిట్టి తల్లిగారు, సిట్టిబాబు గారితో సొప్పి ఒక డబ్బు ఇప్పించు తల్లి. ఎందుకు తల్లి అలా మొగం తిప్పుకుంటావు? ఏ సిట్టి తల్లికి సిట్టిబాబుకి సిట్టి తాగాదా ఏటన్నా వచ్చిందా? సిట్టిబాబు గారు అత్తమాను సిగరెట్ తాగుతారు, సిట్టి తల్లి తాగనీకూడదు. అబ్బో, సిట్టి తల్లికి నవ్వు వస్తా ఉందే. యువతి చిరునవ్వు ఆపుకోలేకపోయింది. యువకుడు కడుపు నిండా నవ్వాడు. అన్నాడు, మాతో కూడా వచ్చేయకూడదు నువ్వు? పని పాట చేస్తూ ఉంది కానివి, తిండి గుడ్డ ఇస్తాం. ఏదో ఇచ్చి దాన్ని పంపేయకూడదు అంది యువతి భర్తను ఉద్దేశించి. నాకు తెలుసు, సిట్టి తల్లి గుండె జాలి గుండె. ఇప్పుడు తాతగారు నాకు ఆనాకి తక్కువ ఇవ్వరు. ఎర్రిమొండని ఆ బాబు కొంత చిరాకు వచ్చేలాగా చేయకూడదు. తాతగారు ఎంత మంచి బాబు ఎక్కడ ఉండరు. తాతగారు జాలి గల పెబువులు. రావుగారు తప్ప తక్కినందరూ ఆమెకేదో ఇచ్చారు. ఆమె మాటలు వింటుంటే అందరికీ సరదాగా ఉంది. కానీ రావుగారి మనస్సు ఇతర విషయాలతో నిండిపోయింది. ఆయన గాలివానని గురించి, తను రైల్లోంచి దిగడాన్ని గురించి ఆలోచిస్తున్నారు. రైలు ఆగినట్టు రావుగారికి ఒక ముహూర్తం పాటు తెలియలేదు. సరిగ్గా అప్పుడే గాలివాన మరీ తీవ్రమైంది. ఆయన గొడుగు చేత్తో పట్టుకుని లేచారు. తలుపు తెరవడంతోటే గాలి ఆయన్ను తీవ్రంగా వెనక్కి నెట్టివేసింది. ఆయన తూలిపోయారు. ముష్టి మనిషి ఆయన సామాన్లు దింపి పెడతాను అంది. రావుగారికి ఆ సందర్భంలో మంచి చెడ్డలు ఆలోచించడానికి అవకాశం లేదు. ఆమె సహాయాన్ని అంగీకరించక తప్పలేదు. కానీ ఏదో అస్పష్టమైన నియమాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ఆయన మనస్సులో కొంచెం బాధ కలిగింది. కానీ రైలు దిగి ఆయన స్టేషన్లోకి పరిగెత్తి వెళ్ళిపోయారు. ముష్టిది ఆయన సామాన్ల బరువుతో తూలుతూ ఆయన వెనకాలే వచ్చింది. సామాన్లు వెయిటింగ్ రూమ్లో పెట్టింది. స్టేషన్లో ఎక్కడా ఒక్క దీపం లేదు. రావుగారు కొంత డబ్బు తీసి ఆమెకి ఇవ్వబోయారు. ఆమె వద్దనలేదు, కానీ ఏదో వినబడకుండా అని చటుక్కుని మాయమైపోయింది. స్తబ్దుడై రావుగారు మళ్ళీ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. గింగురుమనే ఆ గాలిలో కాళ్ళు పట్టు తప్పిపోతున్నాయి. గుడ్డలన్నీ తడిసిపోయాయి. పెట్టి తీసి చేత్తో ఇటు అటు తడిమారు. బ్యాటరీ లైటు చేతికి అందింది. పట్టరాని సంతోషం వచ్చింది. రావుగారికి తన పెట్టెలో ఒక లైట్ ఉన్నదన్న సంగతే గుర్తులేదు. తడి బట్టలు విప్పి పొడి బట్టలు కట్టుకున్నారు. ఊలు స్వెట్టర్స్ తొడుక్కున్నారు. మఫ్లర్ చెవులకు తలకు చుట్టుకున్నారు. పెట్టె తాళం వేయడం కూడా మర్చిపోయి కుర్చీలో కూర్చున్నారు. తన స్థితిని గురించి ఆలోచించడం కూడా ఆయనకిష్టం లేదు. ఇంతలో రైలు దీపాలు కదిలాయి. స్టేషన్లో ఎవరో ఒకరు ఉండి తీరాలని నిశ్చయించుకుని బయటకొచ్చారు. ఇద్దరెవరో ప్లాట్ఫామ్ దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. రావుగారు గొంతెత్తి పిలిచారు. ఇద్దరూ ఆగారు. ఒకరు స్టేషన్ మాస్టర్ గారని, ఇంకొకరు బంట్రోతని రావుగారు గుర్తించారు. నేను ఊళ్ళోకి వెళ్ళాలి అన్నారు రావుగారు ఆదుర్దాగా. చాలా కష్టం. రోడ్డు మీద అంగుళం అంగుళానికి చెట్లు పడున్నాయి. టెలిఫోన్ తీగలు తెగిపోయాయి. ఓ చోటికి ఇంకో చోటికి కబురు తెలియడం కూడా అసంభవం. వచ్చి స్టేషన్లో రాత్రికి రైలు ఆగిపోతుంది. గాలివాన చాలా తీవ్రంగా ఉంటుందని, 36 గంటల వరకు తగ్గదని మాకు వార్త వచ్చింది.
కానీ స్టేషన్లో ఇంకెవ్వరూ లేరే. నేనేం చేస్తాను? ఎలాగో స్టేషన్లోనే మీరు గడపాలి. స్టేషన్ మాస్టర్ వెళ్ళిపోయాడు. రావుగారు వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళిపోయారు. పడక కుర్చీలో కూలబడిపోయారు. గది తలుపులు మూసేస్తే గాలివాన లోపలికి రాకుండా ఉంటుందని ఆయనకు తోచలేదు. 2 కిటికీ తలుపులు ముక్కలైపోయాయి. కొన్ని పెంకులు ఎగిరిపోయాయి. ఏవో క్రూర శక్తులు విజృంభించి మానవుడు నిర్మించినవి, దేవుడు సృష్టించినవి కూడా భూమి మీద లేకుండా రూపుమాపడానికి పూనుకున్నట్టు అనిపిస్తోంది. ఈ గందరగోళంలో మనస్థైర్యాన్ని చేకూర్చే వేదాంతమేదీ రావుగారికి తోచలేదు. క్రమశిక్షణ, నియమాలు, విలువలు అన్నీ కూడా మానవాతీతమైన కొన్ని శక్తులు విజృంభించినప్పుడు అర్ధరహితమైపోతాయని ఆయనకు జీవితంలో మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ప్రకృతి చెలరేగి సర్వనాశనానికి ఒడిగట్టినట్టయితే మానవుడు తన్ను తానెలా రక్షించుకోగలుగుతాడు? ఎన్నడూ ఎరుగని భీతి రావుగారి మనస్సును ఆవరించింది. ఆ బాధ దుర్భరంగా ఉంది. చుట్టుపక్కలెక్కడా మానవ హృదయం అన్నది లేదు. స్టేషన్ భీతావహంగా ఉండి గాలివాన ఉగ్రరూపం దాల్చింది. ఆయన మనస్సు ఒక పీడకలలో చిక్కుకున్నట్టు ఉక్కిరిబిక్కిరైపోయింది. ఆ గదిలో ఇంకో వస్తువేదో ఉన్నట్టు రావుగారికి కనిపించింది. తెరచిన తలుపులో నుంచి లోపలికేదో ప్రవేశించినట్టుగా చేతిలో దీపం వెలిగించి ఆయన ఆ వైపు చూశారు. ముష్టామె గజగజ వణుకుతూ నీరు కారుతూ ఒక మూల నిలబడి ఉంది. ఆమె తడి వెంట్రుకలు ముఖాన్ని, చెక్కులని అంటుకున్నాయి. వాటి వెంట నీరు కారుతోంది. బాబుగారు, తలుపు మూయలేదేటి? కొంచెం ఎచ్చగా ఉంటుంది అంది ఆమె గొంతుకు బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు మూయడానికి ప్రయత్నించి విఫలులయ్యారు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియ వేశారు. కానీ గాలి ఒక్కసారి ఊపింది. గడియ ఊడిపోయింది. ఇద్దరూ మళ్ళీ తలుపులు మూసి గదిలో ఉన్న కర్ర సామానంతా, కొన్ని కుర్చీలు, ఒక బీరువ, బరువైన డ్రాయరు తలుపుకు అడ్డంగా చేర్చారు. తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవడం రావుగారికి వింతగా తోచింది. ఇప్పుడు కొంచెం వెచ్చగా ఉంది. భయం తగ్గింది. ఎక్కడో పెద్ద చప్పుడయింది. ఏదో పడిపోయింది. స్టేషన్ లోపలే పడిపోయిందేమో. ఏం గాలివానండి బాబుగారు, నేను పుట్టినట్టు నుండి ఎంత గాలివాన చూడలేదు అంది ముష్టామె గొంతులో ఏ బెదురు లేకుండా. అంత ప్రశాంతంగా ఆమె ఎట్లా మాట్లాడగలుగుతోందో ఆయనకు అర్థం కాలేదు. ఆమె వైపు దీపం వేసి చూశారు. మూలగా చలిచేత ముడిచిపెట్టుకుని వణుకుతూ ఆమె కూర్చుంది. రావుగారు పెట్టి తీసి తన పంచొకటి తీసి ఆమె వైపు విసిరి, తడిబట్ట విడిచి ఇది కట్టుకో అన్నారు. ఆయన అన్నదేమీ ఆమెకు వినిపించలేదు. కానీ పొడిబట్ట ఇచ్చినందుకు కృతజ్ఞత చూపిస్తూ బట్ట మార్చుకుంది. ఆ మూలే పొడిగా ఉన్న చోట కూర్చుంది. రావుగారికి తనకు ఆకలి వేస్తున్నట్టు జ్ఞాపకం వచ్చింది. ఆయన పెట్టి తీసి అందులో ఉన్న బిస్కెట్ల పొట్లం తీశారు. ఒకటొకటి చొప్పున నమలడం ప్రారంభించారు. ఆ మూలగా కూర్చున్న ఆమె ముఖం వైపు చూశారు. ఆమెకు కూడా ఆకలి వేస్తున్నదేమోనని ఆయనకు స్ఫురించింది. బిస్కెట్లు తింటావా అని అడిగారు. ఏతన్నారు అన్నదామె గట్టిగా. ఆ గాలి హోరులో ఒకరు మాట్లాడితే ఒకరికి వినిపించలేదు. ఆయన దగ్గరగా వచ్చి కొన్ని బిస్కెట్లు ఇచ్చారు. ఇవే ఉన్నాయి తినడానికి అన్నారు రావుగారు ఏదో పొరపాటు చేసినట్టుగా. కానీ అసలు లేని దానికంటే నయం కాదు. తన చోటికి తిరిగి వెళ్ళి పెట్టె మీద కూర్చున్నారు. కుర్చీలు తలుపులకు అడ్డం పెట్టున్నాయి. ఆమె గదిలో ఉండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరూ లేకపోవడం కంటే ఆమె ఉండడం కొంత నయం. ఆమె దేన్ని గురించి బాధపడదు, గాలివానను గురించి కూడా. జీవితంలో కష్టనిష్ఠూరాలు బాగా ఆమెకు అనుభవమై ఉంటాయి. అంచేత ఆమె ఏ పరిస్థితినైనా కంగారు పడకుండా ఎదుర్కోగలదు. రావుగారు గడియారం వంక చూశారు. 9 గంటలయ్యింది. అయినా రైలు దిగిన తర్వాత కొన్ని యుగాలు గడిచినట్టు అనిపించింది ఆయనకి. ఆయన వచ్చే స్టేషన్ వరకు మిగతా వారితో కూడా ప్రయాణం సాగించుంటే బావుండు. పెద్ద గాలివాన చెలరేగుతుందని, తను దిగేది ఒక చిన్న స్టేషన్ అని ఆ కంగారులో ఆయనకు స్ఫురించలేదు. స్టేషన్ నుంచి ఊరు సుమారు 2 మైళ్ళు ఉంటుంది. ఊరికి తర్వాతి స్టేషన్ నుంచైనా చేరుకుని ఉండొచ్చు. అన్ని విషయాలను కొన్ని సూత్రాలలో బంధించడం అలవాటైన ఆయన మనస్సు గాలి యొక్క వేగాన్ని గురించి యోచించింది. బహుశా గంటకు 80 లేక 100 మైళ్ళు ఉండొచ్చు గాలి వేగం.
పెద్ద భయం ఆయన మనస్సును ఆవరించింది. ఈ గది కూలిపోవచ్చు. బయటికి పోయే ఒక్కదారి కుర్చీలతోటి బల్లలతోటి మూసి ఉంది. ముష్టి మనిషి కూర్చున్న చోటికి ఆయన కంగారుగా పరిగెత్తారు. ఈ ఇల్లు కూలిపోదు కదా అడిగారు. ఎవరు చెప్పగలరు? ఇల్లు గట్టిగానే ఉన్నట్టుంది. గాలి బలం ఎక్కువైతే ఏది ఆగుద్ది? ఆమె మాటల్లో ధైర్యాన్ని కలిగించేదేదీ లేకపోయినా ఆమె గొంతులో ఏదో ఒక చనువు, స్థైర్యం ధ్వనించింది. ఆయన పెట్టి దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు. ఆయన కూర్చున్న మూలకు నెమ్మదిగా ఆమె కూడా చేరింది. ఆడ కూర్చుంటే ఒకరి మాట ఒకరికి వినబడదు అంది. గాలివాన్ ఇంత ముదిరిపోతుందని నేను అనుకోలేదు. బాబుగారు ఎందుకు అలా భయపడతారు అంది. ఒక్కరుండే కంటే ఇద్దరం ఉన్నాం కదా. టికెట్ కలెక్టర్ దొంగ ఉండవాడు. రైలు కదులుతా అంటే నన్ను దింపేశాడు. ఏం చేయను, ఎక్కడ ఉండిపోయాను. అయినా నాకేటి విచారం? బాబుగారు చుట్టమెట్టుకోనాక ఒక కోడిగుడ్డు ఇచ్చారు. ఏదో కొంత ఆకలికి మేత పడేశారు. వచ్చే స్టేషన్లో ఏ మాత్రం సుఖమైనా ఉంటుందని ఏమనుకోగలను? ఉన్నంతలో సుఖంగా ఉండాలి బాబుగారు. అది లేదని ఇది లేదని కాకపోతే ఏం లాభం? ఆమె గొంతలా మోగుతుంటే ఆయన మనస్సు కాస్త స్థిమితపడింది. ఆమె భౌతిక దేహాన్ని చూస్తే ఆయనకు అసహ్యం. ఆయన మనస్సుకి ఆమె మనస్సుకి ఎంతో అంతరం ఉంది. అయినా ఆ భయంకరమైన రాత్రి తనకు తోడుగా ఆమె ఉన్నందుకు కృతజ్ఞత ఆయన మనసులో నిండింది. నీకెవరూ చుట్టాలు లేరా అన్నారు ఆయన. వెంటనే ఇంత చనువుగా ప్రశ్న వేసినందుకు నొచ్చుకున్నారు. తను రైల్లో ఆమెకు ఒక కాని కూడా ఇవ్వనందుకు ఆమెకు తన మీద ఏమన్నా కోపం ఉందేమోనని ఆయన అనుమానం. కానీ ఆమె మాటల్లో కానీ చేతల్లో కానీ కోపం కనబడలేదు. గట్టిగా గొంతెత్తి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఆమె కొంచెం ఆయన దగ్గరగా జరిగింది. చుట్టాలందరికీ ఉంటారు బాబు. ఏం లాభం? మా అయ్య తాగుతాడు, ఆడే మా అమ్మని చంపేశాడు అంటారు. నాకు అనుభవం లేదు. కానీ ఏంటి బాబుగారు, ఒక దొంగ ముండవాడితో సేవితం కలిసింది. నాకిద్దరు పిల్లలండి బాబుగారు. ఆడికి జూదము తాగుడు అలవాటు అయిపోయాయి. రోజు ఏళ్ళకేళ్ళు నెగ్గుతుంటాడు, పోతూ ఉంటాయి. ఏం చేయను బాబుగారు? ఇంటూ తిండికి తిప్పలకి నా సంపాదన. నేను పిల్లలు ఇంకా చిన్నోళ్ళు పెచ్చమెత్తుకోనాకి. మా ఊడికి రోజుకు పావలా ఇస్తానండి తాగుడికి. ఆడికి నన్ను చూస్తే ఆడలు బాబుగారు. తాగుడు లేకపోతే నా ఎదురుగా నిలబడి తట్టుకోలేడండి. అందుకే తాగిస్తాడు. అసలు అందరికీ తాగుడు అలాగే అలవాటు అవుద్దండి. నువ్వేమాత్రం సంపాదిస్తావు? ఒక్కరోజు 5 రూపాయల దాకా దొరుకుద్ది బాబు. ఒక్కరోజు కానీ కూడా ఉండదు. అయినా బాబుగారు, నేను అడిగితే ఎవరు నేదనరండి, మీరు తప్పితే. కొంతసేపు వారితో సరదాగా మాట్లాడితే ఇచ్చిస్తారండి. రావు గారు అనుకోకుండానే ఆమె ముఖం మీదకి దీపం వేశారు. ఆమె కొంచెంగా నవ్వింది. ఎవరినైనా సరే ఆమె కింద మీద పెట్టేయగలదు. అయినా ఆమెకు మనస్సులో అంత లోతుగా ఇష్టాలు అయిష్టాలు లేనట్టు ఆయనకు అనిపించింది. జరుగుతున్న ఆ క్షణంతోనే ఆమెకు సజీవమైన అనుబంధం. గడచిన కాలపు స్మృతుల బరువు గాని, రాబోయే రోజులు కూర్చిన ఆశలు గాని ఆమెకు లేవు. ఆమె నడవడిని నిర్ణయించే సూత్రాలు లేవు. ఆ సూత్రాలలో నిషేధాలనేవే లేవు. నిత్యము ధర్మాధర్మ చింతతో బాధపడే అంతరాత్మ గాని, నాగరికులకు సహజమైన సంకీర్ణ మనస్తత్వం గాని ఆమెకు లేవు. తను ఎన్నడూ ఎరుగని మగవాడికి కూడా ఆమె శరీరాన్ని అర్పించి తేలికైన మనస్సుతో సుఖించగలదు. ఆమె కొంటె చిరునవ్వుని ఆయన ఇంకా అలా చూస్తూ కూర్చున్నారు. ఏటండి బాబుగారు, నాకేసి అలా చూస్తారు అంది ఆమె. మునుపున్నంత రంగుగా ఇప్పుడు లేనండి. వెంటనే ఆయన తనలోకి ముడుచుకుపోయారు. తన మనస్సులో అశ్లీలమైన భావాలు ఉంటాయన్నట్టు ఆమె సూచించినందుకు ఆమె మీద అసహ్యం కలిగింది. నీవైపు చూడటం లేదు నేను అన్నారు ఆయన గట్టిగా. దీపం ఆర్పడం మర్చిపోయాను. అకస్మాత్తుగా పెద్ద చప్పుడయింది. గది తలుపులు ఒక్క ఊపులో తెరుచుకున్నాయి. అడ్డుగా పెట్టిన సామాను చెల్లా చెదురైపోయింది. ఒక తలుపు పూర్తిగా ఊడిపోయి ఒక కుర్చీ మీద నుంచి పల్టీ కొట్టింది. రావు గారి గుండె గొద్దుకులో అడ్డింది. శక్తి కొద్దీ ఒక మూలకి గెంతి పిచ్చిగా ఆయన ముష్టామిని కౌగిలించుకున్నారు. వెంటనే తెలివి తెచ్చుకుని చాలా సిగ్గుపడ్డారు.
కానీ ఆమె ఆయన చెయ్యి పట్టుకు నడిపించుకుని వెడితే మాట్లాడకుండా వెళ్ళారు గుమ్మం పక్కనున్న మూలకి. ఆమె ఆయనను తీసుకువెళ్ళి ఆ మూలలో కూర్చోబెట్టింది. తను కూడా దగ్గరగా కూర్చుని చేతులు ఆయన చుట్టూ చుట్టింది. ఆ కౌగిలింతలో సంకోచాలేమీ లేవు. ఆయన మనస్సులో ప్రళయమంతటి మథన జరుగుతోంది. కానీ ఆ వెచ్చదనం ఆయనకు ప్రాణావసరం. అంచేత ఆయన కాదనలేదు. సరిగ్గా కూకుని నా చుట్టూ చేతులు వేసుకోండి, కొంత ఎచ్చగుంటుంది, పాపం బాబుగారు వణికిపోతున్నారు. ఆ మాటలు చాలా వెగటుగా ధ్వనించాయి రావుగారికి. ఆమె మరీ దగ్గరగా జరిగి ఆయన ఒళ్ళోకి వాలింది. ఆమె రొమ్ముల బరువు ఆయన మోకాళ్ల మీద ఆంచింది. మోకాళ్ళు మరికాస్త దగ్గరగా ఆయన ముడుచుకుని దీర్ఘంగా అవమానకరమైన ఆలోచన పరంపరలో మునిగిపోయారు. ఆమె అలా మాట్లాడుతూనే ఉంది. ఈ మూల భయం లేదండి, బాబుగారు ఈ సక్కని కూతుళ్ళు ఉంటారు ఇంటికాడ, బాబుగారాన్ని తలుసుకుంటున్నారు, మా గుడిసె ఎగిరిపోయి ఉంటుంది, మా పిల్లలు ఏమయ్యారో ఇరుగు పొరుగాళ్ళు చూస్తుంటారులేండి, మావాడు ఒట్టి అదవ ఎందుకు పనికిరాడు, చిత్తుగా తాగిపడుంటే గుడిసె ఎగిరిపోతే ఆడికి ఏం తెలుస్తుంది, పిల్లలు ఎట్టా ఉన్నారో ఏమో. ఒక మానవ హృదయంలోంచి వెలువడిన ఈ వేదన వింటుంటే ఆయన హృదయం చుట్టూ పెట్టుకున్న గోడలన్నీ మాయమైపోయాయి. పెద్ద ఆవేదనతో ఆ ముష్టామెను గట్టిగా దగ్గరగా అదుముకున్నారు. ఆయన ఆవేదన తనకు అర్థమైనట్టు ఆయన మోకాళ్ల మీద మెల్లగా తట్టింది. క్రమంగా ఆయన మనస్సు ఆలోచించడం మానేసింది. గాలి చేసే అంతులేని గోల మనస్సు పొలిమేరల్లోకి పోయింది. ఆయన కాళ్ల మీద గుండెల మీద అనుకున్న మానవ శరీరపు వెచ్చదనం ఒక్కటే ఆయనకు గుర్తుంది. కాలం అతి మెల్లగా జరుగుతోంది, కానీ ఆ సంగతి ఆయనకు తెలియదు. గాలివాన బలం హెచ్చింది. అన్ని పక్కల నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతున్నాయి. తెల్లవారేసరికి ఒక చెట్టైనా నిలబడి ఉంటుందా అనిపిస్తోంది. కొంచెం ఇంచుమించుగా పైకప్పు పెంకులన్నీ గాలికి ఎగిరిపోయాయి. కానీ గాలి వల్ల వాన వారిద్దరి నుంచి దూరంగా రెండో పక్కకి పడుతోంది. కొంతసేపటికి రావుగారి కాళ్ళు తిమ్మిరెక్కాయి. పడుకుని ఉన్న ఆ మూర్తి కదలకుండా మెల్లగా ఆయన కాళ్ళు కదుపుకున్నారు. మెల్లగా మనస్సు మేలుకుంది. లైటు వెలిగించి ఆమె ముఖం వంక చూశారు. నిద్రలో ఆ ముఖం అమాయకంగా నిశ్చింతగా ఉంది. స్వచ్ఛమైన నిసర్గమైన ఒక శోభ ఆ ముఖంలో దివ్యత్వం స్ఫురింపచేసింది. గాలివాన జోరు హెచ్చింది, కానీ ఆయన మనస్సులో అమితమైన శాంతి నిండింది. శరీరం అలసిపోయి విశ్రాంతి కోరింది. క్రమంగా ఆయన పరిసరాలను మర్చిపోయి నిద్రలో మునిగిపోయారు. ఆయనకు మళ్లీ మెలకువ వచ్చేసరికి వాన తగ్గింది. గాలి మాత్రం బలంగా వీస్తోంది. ముష్టామి లేచి వెళ్ళిపోయింది. గడియారం వైపు చూసుకున్నారు. 5 గంటలయింది. లేచి నిలబడ్డారు. మోకాళ్ళు పట్టేశాయి. అనుకోకుండానే జేబులు తడుముకున్నారు. ఆయనకు స్ఫురించిన మొదటి మాట దొంగముండ. కానీ ఆమె అలా దొంగతనం చేసి ఉంటుందనుకోవడం ఆయనకిష్టం లేదు. గదిలో 4 మూలలా వెతికారు, కనపడలేదు. గడచిన రాత్రి కంగారులో ఎక్కడన్నా పడిపోయిందనుకున్నారు. గదిలోంచి బయటకొచ్చారు. బయట దృశ్యం భీభత్సంగా ఉంది. ప్లాట్ఫామ్ తప్ప చుట్టుపక్కలంతా నీటిమయం. కొందరు దూరంగా రైలుగట్టు వెంబడి నడిచి వస్తున్నారు. బహుశా ఊళ్ళో నుంచి అయ్యుంటుంది. కొందరు దెబ్బలు తిన్నవాళ్లు స్టేషన్ రెండో పక్కన కింద పడుకునున్నారు. దూరాన్నుంచి చూసి ఆయన మొగం తిప్పుకున్నారు. ఏదో హాస్పిటల్లో తెల్లగా శుభ్రంగా వరసల్లో పడుకోబెట్టినప్పుడు తప్ప అంత నగ్నంగా మనిషి బాధపడడం ఆయన ఎప్పుడూ చూడలేదు. ఆయనకు వికారం వచ్చింది. వెనక్కు తిరిగారు. టిక్కెట్లమ్మే గది పూర్తిగా కూలిపోయింది. గది తలుపులు ఎక్కడా కనబడ్డం లేదు. లోపలేవో కుర్చీలు బల్లలు చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. వెయిటింగ్ రూమ్ కూలిపోతే ఏమయ్యుండునని ఆయన అనుకున్నారు. ఆ కల్లోలాన్ని శూన్యంగా చూస్తూ ఆయన నిలబడిపోయారు. లోపలి చీకటికి కళ్ళు కాస్త అలవాటు పడ్డాక ఆ సామాను కింద ఏదో శరీరం అస్పష్టంగా ఆనింది. దీపం వేసి చూశారు. ముష్టామే. ఆయన తట్టుకోలేకపోయారు. వంగి నుదురు తాకి చూచారు. చల్లగా చచ్చిపోయింది. చేతులు 2 యువతలకున్నాయి. కింది భాగం పూర్తిగా నలిగిపోయినట్టుంది. ఒక చేతిలో ఆయన పర్సుంది. రెండో చేతిలో కొన్ని నోట్లు, కొంత చిల్లర ఉంది. బహుశా టిక్కెట్లమ్మిన డబ్బయి ఉంటుంది. గుమాస్తా ఆ డబ్బు డ్రాయర్లో పెట్టి రాత్రి తొందరగా ఇంటికి పోయి ఉంటాడు.
రావుగారు అకస్మాత్తుగా చిన్న పిల్లవాడి వలె ఏడుపు ప్రారంభించారు. చల్లని ఆ నుదురు ముద్దు పెట్టుకున్నారు. గడచిన రాత్రి ప్రతి చిన్న విషయం ఆయనకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. తనకు ఆత్మస్థైర్యాన్ని, శాంతిని, గాలివానకు తట్టుకోగల శక్తిని చేకూర్చిన ఆ మూర్తి అక్కడ పడిపోయింది. ఆ గాలివానకు ఆమె బలైపోయింది. ఆయన హృదయం తుఫానులో సముద్రంలాగా ఆవేదనతో పొంగి పొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందము శాశ్వతంగా పోయినట్టు ఆయన కనిపించింది. తన పర్సు దొంగిలించినందుకు గాని, అంత గాలివానలో డబ్బేమన్నా దొరికితే తీసుకోవచ్చునని టిక్కెట్ల గదిలోకి వెళ్ళినందుకు గాని ఆయన ఆమెను మనస్సులో కూడా దూషించలేదు. ఆమె ఆఖరు తత్వం ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆమె చిలిపితనాలు, కొంటెతనాలు ఆయనకు ప్రేమపాత్రాలయ్యాయి. ఆయనలో లోతుగా మాటుపడి ఉన్న మానవతత్వాన్ని ఈ జీవి వికసింపచేసింది. ఆయన భార్య గాని, ఆయన పిల్లలలో ఎవరు గాని ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు. ఆయన విలువలు, నియమాలు, ధర్మచింత, వేదాంతం అన్నీ త్యజిస్తాడాయన ఈ వ్యక్తికి ప్రాణం పొయ్యగలిగితే. అవతల మనుషులొస్తున్న సవ్వడి వినిపించింది. రావుగారు కళ్ళు తుడుచుకుని ఒక్క క్షణం ఆలోచిస్తూ నిలబడ్డారు. తర్వాత ఒక నిశ్చయంతో ఆమె వేళ్ల సందుల్లోంచి డబ్బు తీసి తెరచి ఉన్న డ్రాయర్లో వేసి డ్రాయర్ మూశారు. కానీ తన పర్సు ఆమె చేతిలోంచి విడదీయడానికి ఆయనకు మనస్సు ఒప్పలేదు. తనకు సంబంధించినదేదో ఒక చిహ్నంగా ఆమె శరీరంతో ఉండిపోవాలని ఆయన కనిపించింది. కానీ ఇతరులు ఆమె దొంగతనం చేసిందని అనుకుంటే ఆయన భరించలేరు. అంచేత జాగ్రత్తగా ఆ పర్సులోంచి తన పేరు గల కార్డు తీసివేసి బరువైన హృదయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, సినీ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన విశిష్ట కథ గాలివాన విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.